వచ్చేసి మనకి ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఇది 8 kgsది ఈరోజు నేను చూపిస్తున్నాను మీకు. 8 kgsది. సో దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. ఇవి ఎందుకు ఎలా వాడతారు అవన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి మనకి 10 years వారంటీ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి ఇక్కడ సరుకు అలా వేసుకుంటాం కదా, ఇక్కడ వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది మనకి వాష్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవటం, అంటే ఏమైనా పీచులు ఏమైనా దుమ్ము అలాంటివన్నీ కూడా మనం చూసారు కదా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఫిట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి హోల్స్లో కంఫర్ట్ కానీ అలాగా స్మెల్ కోసం కంఫర్ట్ వేసుకోవాలి. వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్కి వచ్చేస్తే స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు వచ్చేసి ఆప్షన్స్ ఇచ్చాడు కదా, నార్మల్ అలాగే జెంటిల్, క్విక్ వాష్, స్ట్రాంగ్, ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2 ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆప్షన్స్ వచ్చేసి నార్మల్ అంటే మనకు డైలీ బట్టలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం నార్మల్లో వేసుకోవచ్చు. జెంటిల్ వాష్ శారీస్, మన ఓన్లీ ఊలు కానీ శారీస్ కానీ ఉంటాయి కదా, అవి మాత్రమే జెంటిల్లో వేసుకోవచ్చు. అలాగే క్విక్ వాష్ అంటే మనకి త్వరగా అయిపోవాలి అన్నప్పుడు క్విక్ వాష్లో వేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది వాషింగ్ అనేది. స్ట్రాంగ్ అండ్ జీన్స్ అంటే మనకి జీన్స్ కానీ దుప్పట్లు కానీ మందంగా ఉంటాయి కదా, అవి వచ్చేసి స్ట్రాంగ్ ఆప్షన్లో పెట్టేసుకొని వాష్ చేసుకోవచ్చు. అలాగే ప్రోగ్రామ్ 2కి వచ్చేసినట్టయితే ఫ్రీ వాష్ నార్మల్ అని ఉంది. ఫ్రీ వాష్ నార్మల్ అంటే మనకి కాసేపు నానబెట్టి తర్వాత దాని అంతటా అదే మనకి వాష్ చేయడం అలా చేస్తుంది. ఆక్వారైజర్ అంటే మనకి స్మూత్గా అంటే క్వాలిటీగా వాష్ చేస్తుంది. అలాగే ఫేవరెట్ అంటే కొత్తవి ఉంటాయి కదా, సో కొత్తవి వేసుకున్నట్లయితే మీకు నచ్చిన ఆప్షన్స్లో పెట్టుకుంటారు. చూడండి ఇక్కడ మనకి టైమింగ్ కూడా ఇస్తుంది, కాకపోతే బట్టలను బట్టి మనకు ఆ టైమింగ్ అనేది తీసుకుంటుంది. క్విక్ వాష్ వచ్చేసి మనకి 23 minutesలోనే మనకి వాష్ అనేది రిన్స్ అని అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అలాగే మనం తీసుకునే దాన్ని బట్టి వాటర్ తీసుకునే బట్టి మనకి ఇక్కడ టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రోగ్రామ్ 2కి వచ్చినట్లయితే ఇక్కడ కూడా చూడండి మనకు వాటర్ని తీసుకున్న దాన్ని బట్టి మనకి ఇక్కడ మారిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి టబ్ క్లీన్ ఉంది కదా, టబ్ క్లీన్ వచ్చేసి చూడండి మనకి ఈ టైం అనేది తీసుకుంటుంది. టబ్ క్లీనింగ్కి ఫుల్ అంటే మొత్తం కూడా ఓన్లీ ఎంటీ డ్రమ్లో మనము టబ్ క్లీన్ పెట్టేసుకున్నప్పుడు చూడండి స్కాల్బో ఉంటుంది మనకి. ఎల్జీ టాప్ లోడ్కి ఫ్రంట్లో ఉంటుంది. టబ్ క్లీన్కి ఇది వాడినట్లయితే డ్రమ్ మనకి క్లీన్ అయిపోతుంది, అలాగే పాడవకుండా చాలా బాగుంటుంది కంపెనీ. మీరు కూడా ఇదే వాడండి. ఇది వచ్చేసి టబ్ క్లీన్లో మనకి ఫుల్ టైం అనేది తీసుకుంటుంది. అలా ఈ పౌడర్ వేసేసి మనం స్టార్ట్ చేసేసినట్లయితే వాటర్ తీసుకుని వాటర్ వదిలేసి టబ్ అంతా క్లీన్ అయిపోతుంది. టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టేసుకున్నట్లయితే చూసారు కదా, ఈ ఆప్షన్లో ఏదైనా మీకు నచ్చిన ఆప్షన్ పెట్టేసుకొని స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి వాష్ అనేది అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఎల్జీలో మనకి ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్కి వచ్చేస్తే ఇక్కడ పేపర్ సౌండ్ ఉంది కదా, ఈ సౌండ్ మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. హై అండ్ లో అండ్ ఆఫ్లో ఇచ్చాడు. మీకు ఎక్కువ సౌండ్ కావాలంటే హైలో, కొంచెం తక్కువగా అంటే లో. అసలు మాకు బీప్ సౌండ్ వద్దు అనుకున్నట్లయితే ఆఫ్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాటర్ లెవెల్ అనేది 10 వరకు ఇచ్చాడు. మీకు నచ్చిన వాటర్ మనకు నిండుగా కావాలి అనుకున్నట్లయితే మీకు మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ క్విక్ వాష్లో పెట్టాను కదా నేను ఆప్షన్ అనేది, ప్రోగ్రామ్ 1 క్విక్ వాష్లో పెట్టా కదా. ఇలా పెట్టినప్పుడు వాటర్ లెవెల్ వచ్చేసి మనకి 4 వరకే వస్తుంది. అంతకాడికి మనకి ఎక్కువ అనేది పెరగదు. వాటర్ లెవెల్ 4 వరకే వచ్చి స్టాప్ అయిపోతుంది. క్విక్ వాష్లో మాత్రమే ఇంకే ఆప్షన్లో పెట్టుకున్నా కానీ మీకు ఫుల్ వాటర్ అనేది తీసుకుంటుంది. మీరు ఇక్కడ వాటర్ లెవెల్ పెంచుకునే దాన్ని బట్టి మీకు ఇక్కడ అనేది టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది. చూడండి మనకి టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది. గమనించినట్లయితే మనకి టైమింగ్ అంతా కూడా మారుతూ ఉంటుంది. ఇలా మీరు ఏ ఆప్షన్లో పెట్టుకున్నా వాటర్ లెవెల్ కానీ అట్లా పెంచుకుంటా ఉన్నట్లయితే మనకి ఇక్కడ టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ లెవెల్ చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి జాడించడము చూసారు కదా, ఇక్కడ వాష్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి మనకి
టైం ఇన్నిసార్లు అని కాకుండా మినిట్స్లో ఇచ్చాడు. సో మనకి 3 మినిట్స్, 6 మినిట్స్, 9 మినిట్స్ అలా 25 మినిట్స్ వరకు ఇచ్చాడు. మీకు ఎన్ని మినిట్స్లో కావాలో అలా పెట్టేసుకుంటే మనకి అన్ని మినిట్స్లోనే వాష్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. 3 మినిట్స్లో కానీ 10 మినిట్స్లో కానీ అట్లా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఎక్కువసేపు ఉతకాలి అనుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఇట్లా మారుతూ ఉంటే మనకి అన్ని మినిట్స్ అనేది మనకి వాష్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రిన్స్. ఇది టైమింగ్స్లో ఉంది కదా, ఇప్పుడు 1, 2, 3, 4 మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనకి రిన్స్ అనేది చేస్తుంది, జాడించడం అనేది చేస్తుంది, ఒకసారి 2 సార్లు అని. ఇప్పుడు స్పిన్ అంటే మనకి పిన్నటం అనమాట. లో, మిడిల్, హై మీకు ఎలా కావాలంటే, లో అంటే కొంచెం తేమ ఉంటుంది, నీళ్ళు కారడం అట్లా ఉంటుంది. మిడిల్ కొంచెం, హై అంటే అసలు ఏమీ లేకుండా తేమ అనేది లేకుండా అంటే నీళ్ళు కారకుండా అలాగా చేస్తూ ఉంటుంది. మీరు ఆప్షన్ ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇందులోనే మనకి హెయిర్ డ్రై అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇందులోనే మనం క్లిక్ చేసుకున్నట్లయితే హెయిర్ డ్రై కూడా మనకి పూర్తి, హై అంటే హెయిర్ డ్రై చేయటం అనమాట. లో, మిడిల్ ఉంది కదా మనకి పిండేస్తుంది. మనం హైలో పెట్టేసుకున్నామంటే హెయిర్ డ్రై అనమాట. మనము తీసి ఐరన్ చేసుకుంటే మనకి ఎలా ఉండాలో బట్ట అనేది అలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ డిలే అనే ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు అలా ఉన్నప్పుడు మనకి టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి టైమింగ్ అనేది సెట్ చేసుకుంటే అన్నింటికి మనకి ఇది వాషింగ్ అనేది అయిపోతుంది.